హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం చిక్కుడుకాయ ఇగురు కూర ఎలా చేయాలో టేస్టీగా చూసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్తో ఉట్టిగా కూడా తినవచ్చు, రసంతో సాంబార్తో కానీ సైడ్ డిష్గా చేసుకోవచ్చు, చపాతీలో కూడా బాగుంటుంది. ముందుగా కళాయిలో 1/2 కప్పు ఆయిల్ తీసుకున్నానండి. ఇందులో శనగపప్పు వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను నేను. తర్వాత సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలను ఉల్లిగడ్డలు వేసి ఫ్రై చేయాలండి. ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్, లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది దాకా వేయించుకొని 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసాక కావాలంటే అల్లం వెల్లుల్లి వేసుకోవచ్చండి. ఇక్కడ తర్వాత చిక్కుడుకాయలు వేయాలి. మన టేస్ట్కి సరిపడే అంత సాల్ట్ వేసుకొని ఇక్కడ సిమ్ మీద పట్టే ఒక 5 నిమిషాలు సన్నని సగం మీద ఉడికించుకోవాలండి వీటిని. ఇలా 5 నిమిషాల తర్వాత బాగా కలుపుకుంటూ ఫ్రై చేసినట్టుగా కలుపుకుంటూ వండాలండి. ఏదైనా కర్రీ బాగా కలిపేసి ఉంటుంది మనం చక్కగా వండేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే బాగా కలుపుతూ చేస్తానండి ఏ కర్రీనైనా. దాని తర్వాత కొత్తిమీర, కరివేపాకు దీనిలో సన్నగా కట్ చేసుకొని కలిపేసుకోవాలండి. చాలా రుచిగా ఉండే చిక్కుడుకాయ ఇగురు కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని, కామెంట్ కూడా చేయండి.